హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. మీ అందరికీ తెలుసు ఇవాళ హ్యాకథాన్ జరగబోతుందని. సో హ్యాకథాన్ ఈజ్ బీయింగ్ ఇప్పుడు నడుస్తుంది. హ్యాకథాన్ పొద్దున్న ఏమేమి జరిగిందో మ్యాగజైన్ చెప్తారు. పొద్దున్న నుంచి మామూలుగా అయితే ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ పెట్టాం. రిజిస్ట్రేషన్స్ తర్వాత ఇక్కడికి డైనింగ్ హాల్ అని తీసుకొచ్చాం, వివా డైనింగ్ హాల్కి. ఈ వివా డైనింగ్ హాల్లో వచ్చిన తర్వాత కాసేపు మెంటార్స్ని పిలిపించి జడ్జెస్ని పిలిపించి మాట్లాడించాం. అంటే ఈ బ్రీఫ్ ఇచ్చాం. తర్వాత వాళ్ళకి హ్యాకథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఏం జరుగుతుంది, ఏం టాపిక్స్ మీద వాళ్ళు చేయబోతున్నారని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇంకా వాళ్ళకి చేసుకోవడానికి టైం ఇచ్చేసాం. ఇప్పుడే లంచ్ చేసి వచ్చాం. లంచ్ చేసేసి వచ్చి ఇంకా వాళ్ళకి టైం ఇచ్చేసాం. ఇంకా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ మీద చేస్తున్నారు, ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని చేస్తున్నారు. చూద్దాం ఎవరికి బాగుంటుందో, ఎవరు విన్ అవుతారు. సో గైస్, మీకు కూడా బ్రీఫ్ ఇస్తా హ్యాకథాన్ అంటే ఏంటో. ఫస్ట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ అ డొమైన్, స్పెసిఫిక్ డొమైన్. ఆ డొమైన్ ఏంటి? మా దాంట్లో 3 ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నా. బైక్ బిల్డర్ ఫర్ సిఎస్సి అండ్ అలైన్ బ్రాంచెస్ 3 ఉంటే ఒకటి తీసేసాం. సెకండ్ వచ్చేసి వాట్ వర్క్స్ ఫర్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు. సో దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు టీమ్స్ ఇప్పుడు వచ్చారు ఇక్కడికి అండ్ ఇనాగ్రేషన్ అయింది. మెంటార్స్ అండ్ ఫ్యాకల్టీ వచ్చి మాట్లాడారు ఏమేమి చేయాలో అండ్ వాళ్ళకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చేసారు. వాళ్ళు దాని మీద వర్క్ చేసి ఒక ప్రోటోటైప్ తయారు చేయాలి అండ్ ఆ పీపీటీ అండ్ దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేయాలి. టీమ్ సైజ్ 4 to 6 మెంబర్స్. వాళ్ళు అది ప్రజెంటేషన్ సిమ్యులేషనా, లేకపోతే హార్డ్ కాపీయా, లేకపోతే ఫిజికల్ కాపీయా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా అయినా ప్రిపేర్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రిలేటెడ్గా ప్రిపేర్ అయి చేసి ఉండాలి అండ్ మిగతా వాళ్ళకన్నా ఎఫిషియెంట్గా ఉంటేనే విన్నర్స్ అవ్వగలరు. సో ఇది అండి హ్యాకథాన్, ఇలా జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి, లుక్ చేయండి అందరూ. చూసారా, వీళ్ళందరూ లైక్ అన్నం తినేసిన తర్వాత నుంచి స్టార్ట్ చేశారు వర్క్ చేయడం అండ్ వాళ్ళు హాఫ్ ఆఫ్ ద వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఆ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఈజ్ మెయిన్ పార్ట్, ద రీసెర్చ్ పార్ట్. ఆ రీసెర్చ్ పార్ట్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఇంకా మన జాఫర్ మాట్లాడతాడంట. ఏం తిన్నారు? సాంబార్, పప్పు, పచ్చడి, బంగాళదుంప ఫ్రై, ఏమన్నా చపాతీ. తిన్నావా? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? తిన్నావా? కొంచెం తిన్నా, కొంచెం లిటిల్ బిట్. తర్వాత ఇంకేం చెత్త తిన్నావా చెప్పు. లేస్ ప్యాకెట్లు, ఒరియో బిస్కెట్లు, కుర్కురేలు, అన్నం తప్ప మిగతా అన్నీ తినేసాం. స్నాక్స్ ప్రొవైడ్ చేశారు గైస్ వాళ్ళే. సో ఇంకా తినేసాం. 3 సమోసాస్, 1 గుడ్డే బెస్ట్, 1 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్. అరే డ్రింక్ కూడా గోవా. ఎస్, నైట్ స్టే ఇక్కడే అనమాట. సో వీళ్ళందరూ ఇంకా నైట్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటానే ఉంటారు. ఇంకా రీసెర్చ్ అయిపోయింది కదా. నాకు తెలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నార్మల్గా ఏఈలో మన వాళ్ళు వెళ్ళారు కదా, ఇలానే రీసెర్చ్ చేసేసి వీళ్ళు కొంచెం నీట్గా నోట్స్లో రాసేసి ప్రజెంటేషన్ బాగా ఇచ్చి, సో ఇంకా నోట్స్ కూడా చూపించేశారు. అలా చూపిస్తే బాగుంటుంది కదా. మాది ప్రోటోటైప్ ఉండదు. చాలా మంది ఇలా ప్రోటోటైప్ చేస్తున్నారంట. మేము వెళ్ళింది ఐడియాథాన్కి, నాట్ ఫర్ అ హ్యాకథాన్. అవును, ఐడియాథాన్లో ఏంటంటే మీరు అవుట్పుట్స్ అనేది చూపించాల్సిన అక్కర్లేదు, ఐడియా అనేది ప్రెజెంట్ చేయాలి. రీచ్ అయ్యేదాకా మొత్తం బ్లూ ప్రింట్ అనేది చూపించాలి వాళ్ళకి, మొత్తం చేయాలి. జస్ట్ మోడల్ ఒకటే ఉండదు కానీ మిగతాది మొత్తం చేసేస్తారు. అందులో కూడా ఐడియాతో స్టే మొత్తం ఇక్కడే ఉంది. బయట కాలేజ్ వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు. రేపు మధ్యాహ్నం 2 వరకు జరిగింది అనమాట. 2 తర్వాత నుండి సర్టిఫికేషన్స్ ఇచ్చేస్తారు, ఎవరెవరు విన్నర్స్, రన్నర్స్ ఎవరెవరో. ఇంకా స్నాక్స్, టిఫిన్, లంచ్ మొత్తం మన కాలేజ్ వాళ్ళు చేసుకుంటారనమాట. చెప్పు, ఈరోజు మీకు ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చింది సిచ్యువేషన్. ఈరోజు నెక్స్ట్ డే ఉందన్నమాట.
ఏం చేద్దాం, ఎలా చేద్దాం, నీకు మెమొరీ లాగా ఉండేటట్టు చెప్పు. అరే ఒకటేరా, నా నా వర్క్ ఏంటంటే వీళ్ళకి మధ్యాహ్నం నుంచి కొడుతున్నాం, ఒకటే కొట్టుడు. వాళ్ళకి బోర్ కొట్టింది. నాకు తెలిసి 6 తర్వాత నుంచి కాస్త డ్యాన్స్ పాట చేస్తావా? ఆట వేస్తావు కదరా. నిన్ను ఒక్కసారి వేసాను ఫస్ట్ ఇయర్లో అబ్బా. 0 సెమ్ములో డయాజ్ ఎక్కి ఒక్కసారి వేసాను నేను. ఆ స్టెప్ అందరి వేసాను. ముందు వేసాడు. అది కూడా స్టార్టింగ్ లోనే. అంటే వీడు సంవత్సరం పైన పోటీలాడేగా. సంవత్సరం పైన అయింది. ఇప్పటికి కూడా వాళ్ళు అలా ఉన్నారు. మీ గ్యాంగ్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆడ పేరు, ఓకేనా? చెప్పరా ఇంకా నైట్ వరకు ఒక ఛాలెంజ్ రా. ఎవరైతే రాత్రి మొత్తం పడుకోకుండా, అసలు ఒక్కసారి కూడా పడుకోకూడదు. ఈ ఛాలెంజ్ ఓకే అవి నీకు? ఓకేరా. ఒక్కసారి కూడా జస్ట్ ఇలా కూడా పడుకో, అంటే కళ్ళు మూసుకోకూడదు కాదా? ఆ ఛాలెంజ్ రా. సరేరా, ఓకే. యాక్సెప్టెడా? మా వాడికి 8కే నిద్ర వచ్చింది, చూద్దాం. అరే దమ్మెంతరా? అరే నీకంటే ఒక 10 నిమిషాలు ముందు పడుకుంటే అప్పుడు చెప్పు. గైస్, స్నాక్స్ అన్నమాట, సమోసాలు ఇచ్చారు. వీళ్ళందరికీ ఇప్పుడు రెస్ట్. చూసారా, ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు. సో అరే, మన పార్టిసిపెంట్స్ ఎవరినైనా వెతికి ఏం చేశారో ఏంటో అడుగుదాం. ఎలా ఉంటుంది అడుగుదాం, తినేసి అడుగుదాం, ఓకేనా? ఓకేరా. సో గైస్, తినడం అయితే కంప్లీట్ చేసాం. స్నాక్స్ ఇచ్చారు, 4 సమోసాలు. సో గర్ల్స్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. ఇప్పుడు బాయ్స్ టర్న్. బాయ్స్ వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు. అండ్ ఓన్లీ బట్టలు మార్చుకునే వాళ్ళు బట్టలు మార్చుకుంటారు. వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి షర్ట్ ఒకటి మార్చుకుందాం, టీ షర్ట్ వేసుకుందాం. మన పక్కన మన ఈవెంట్ యొక్క యాంకర్ హోస్ట్ ఉన్నాడు. సో మాట్లాడదాం. గోపాల్, హాయ్. సో ఫ్రేమ్లో చాలాసార్లు వచ్చావు కదా, యా కాలేజ్ ఫ్రేమ్స్. వచ్చాను. సో ఎలా అనిపిస్తుంది మన వివిఐసిలో హ్యాకథాన్ ఈవెంట్? యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అందరూ ఒక చోట 24 అవర్స్ ఎప్పుడు ఉండలేదు కాలేజ్లో వాళ్ళతో. సో ఇట్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపిస్తుంది. చూద్దాం ఈ నైట్ ఇంకా ఎలా ఉంటుంది. సో గోపాల్లో ఒక గుడ్ క్వాలిటీ చెప్పాలంటే వెళ్ళి మాట్లాడేయగలడు. ఎక్కడైనా మైక్ పట్టుకొని మాట్లాడేస్తాడు. సో అది టు బి ఫ్రాంక్ బాగా నచ్చుతుంది వీడిలో. యాక్చువల్గా ఆవిద్ గురించి కూడా చెప్పాలి. చాలా క్విక్గా తన యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది చూశాను. అండ్ నియర్లీ 1K దాటింది. హీ హ్యాడ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా బాగా మాట్లాడతాడు. ద వే ఆఫ్ అప్రోచ్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఫస్ట్ థింగ్ ఒకటి షేర్ చేసుకోవాలి. ఫస్ట్లో నాకు అభిత్కి పడేది కాదనమాట. లైక్ ఎలా ఉండేది అంటే ఒక టామ్ అండ్ జెర్రీ లాగా స్నేక్ అండ్ అలా ఉండేవాళ్ళము. బట్ రాను అండ్ ఎందుకో తెలీదు, బట్ వీ హ్యాడ్ ఎక్కడో కనెక్షన్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ బీబీఐసి ఫ్యామిలీ. సో అవును, కౌన్సిల్లో నువ్వనే కాదు, అంటే లైక్ ఉంటాయి, క్లాషెస్ ఉంటాయి. సో టుగెదర్ వర్క్ చేయడం వల్ల మనకు కనెక్షన్ అనేది బిల్డ్ అయిందనమాట. సో ఇంతకు ముందు హ్యాకథాన్లో ఏమైనా పార్టిసిపేట్ చేసావా? హ్యాకథాన్లో అంటే SIHలో పార్టిసిపేట్ చేశాను. నార్త్ ఇండియా హ్యాకథాన్. గైస్, నేను SIHలో పార్టిసిపేట్ చేశా. సో SIHలో నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అగ్రికల్చర్ ఫీల్డ్ గురించి అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఫేస్డ్ బై ఫార్మర్స్ ఇన్ అవర్ కంట్రీ. సో దాని మీద ఒక ప్రాజెక్ట్ చేశాము. అండ్ అది బాగుంది అని మా మెంటార్ చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయితే నేను మళ్ళీ ఆదిప్ ఛానల్లోకి వచ్చి చెప్తాను. సో గైస్, నీకు చెప్తున్నా, మేము సెలెక్ట్ అయిపోయాం, మా టీమ్ సెలెక్టెడ్. అఫీషియల్లీ మెయిల్ వచ్చిందనమాట. సో ఫర్దర్గా ఇంకా ప్రాజెక్ట్ బిల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి మా టీంతో. నీకు హ్యాకథాన్లో రావడం వల్ల ద గుడ్ అడ్వాంటేజెస్ ఏంటో చెప్పు. బేసిక్గా చెప్పాలి అంటే నాకు నిజంగా కోడింగ్ పైన అంత గ్రిప్ లేదు. బట్ నేను ఎందుకు హ్యాకథాన్కి వెళ్ళాను అంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యాడ్ ఒకటి క్వాలిటీ ఉంది. అది ఏంటి అంటే ఐ కెన్ స్పీక్. నేను ఫ్లూయెంట్గా వెళ్ళి మాట్లాడగలుగుతాను ఎటువంటి ఫియర్ లేకుండా. అండ్ నాతో పాటు మా గ్రూప్లో కోడింగ్ బాగా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను, అలాగే నా నుంచి వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారు.
సో అండ్ ఇట్స్ హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి కొన్ని సర్టిఫికేట్ కోసం వచ్చాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఎందుకంటే మా హెచ్ఓడి సార్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి అని, సర్టిఫికేట్స్ తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో మ్యాథ్స్ అయితే అందుకే వెళ్ళింది హ్యాకథాన్కి. మన అవ్వాలా? ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం ఫ్రెష్ అవ్వడానికి. ఎక్కడ ఇచ్చింది? ఫ్రెష్ మ్యాన్ బ్లాక్, యూనివర్సిటీ బ్లాక్ ఉంది కదా అక్కడ. సో ఇప్పుడు ఫ్రెష్ మ్యాన్ బ్లాక్కి వెళ్ళి స్నానం ఏమైనా చేయాలరా మీరు? ఏంటిది? స్నానం చేయాలి. నేను స్నానం అయితే చెయ్యాలి, కాకపోతే ఇక్కడ కుదరదని ఆగిపోతున్నాను. వీడు స్నానం చేయాలి కానీ సబ్బు ఉండదు. వీడు స్నానం చేయాలి కానీ నీళ్ళు ఉండవు. వీడు స్నానం చేయాలి కానీ బట్టలు కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ స్నానం చేయాలి. అమ్మ నేను తెచ్చుకున్నానమ్మా టీషర్ట్. సరే. నా వేరే కాలేజ్ సీనియర్ వస్తే ఆడ దగ్గర తీసుకున్నాను, నేను చూసా. సమోసా ఒకటి ఇచ్చాడు పాపం అన్నయ్యకి. ఆహా, రెండో సమోసా అక్కడి నుంచి దుమ్ముకొచ్చింది. నాకు తీసుకొచ్చారు అన్నయ్య కాడ దేశాన్ని రా సగం తింటా అని చెప్పి సగం ఇచ్చాడు. నిజం చెప్పాలంటే 2 రౌండ్లు వేసా, 3వ రౌండ్ కూడా వెళ్దాం అనుకుంటా. అరే వద్దురా రే బ్రో. అన్నిసార్లు వెళ్తే దొరుకుతారు బ్రో ఖచ్చితంగా. అరే ఆంటీ చెప్పరా? దొరకకుండా వెళ్ళడమే నా ఆర్టిస్ట్, నా ఆర్ట్, నా పనితనం. వాడు తీసుకొస్తాను, నేను తింటా. నా పని ఏం లేదు, నేను ఏడే కూర్చుంటా. 2 తిన్నాడు గైస్. అరే మళ్ళీ వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి. సో గైస్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుద్దాం. ఫేస్ వాష్ లేదు, సబ్బులు లేవు, ఏం ఫ్రెష్ రా. వాడు పేస్ట్ కూడా రాలేదు ఆఖరికి. వాడు ఏందో ఎవరికి చెప్తే ఎవర్రా త్యానిది? వీడికి అలవాటు. వాడు అందులో తేలేదు, నేను వీడు చేస్తాను అనుకుని చెప్పాను, తేలేదు. వీడేమో నామే చెప్తున్నాడు. గైస్ చూసారా, ఫుల్ రెడీ అయిపోయాను. అంటే రెడీ అంటే ఏం లేదు, ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ మనోళ్ళు కూడా కొంచెం ఫేస్ వాష్ అలా టైప్ చేసుకున్నారు. సో మన అభిషేక్ వాడు ఫుల్ రెడీ అయిపోయాడు. సో గోపాల్, అరే నైట్ కూడా షర్ట్ ఏంట్రా? అదే తెచ్చుకుని యాక్చువల్గా రేపు వేసుకుందామని. ఇక్కడ వీళ్ళు తిరిగిన దానికి వాళ్ళంతే సంథింగ్ క్లమ్జీ అయిపోయింది. ఇంకా తప్పదు అని ఇప్పుడే వేసుకున్నా. అదే నువ్వేంట్రా ఇంకా కాలేజ్ డ్రెస్లోనే? వాళ్ళు బుద్ధిమంతులు బ్రో. అరే హాయ్ ఫ్రెండ్స్. మార్చుకోరా, బట్టలు మార్చుకోరా. చెప్పురా. ఎందుకురా? పద అక్కడ. ఎందుకురా? ఒక జాతి తెచ్చుకున్నారు, రేపు వేసుకున్నాను. అరే రే నైట్ మార్చుకోవాలి కదా. మర్చిపోయి వచ్చా, అసలు ఉండను అనుకున్నా కానీ ఉండాల్సి వస్తుంది. జాఫర్ చూసావా? ఎరా ఫ్రెండ్స్ కోసం జాఫర్ చూసావా? హీరోగా బాబ్ మా జాఫర్ ఏమనుకున్నాం, అందుకే 10 మంది అమ్మాయిలు ఫాలోయింగ్. ఇది చూసావా మామిడి కట్? వద్దులే రే మామిడి కట్. వెళ్ళి అరే ఎలివేషన్ ఇస్తుంటే రే పదకుండా. వద్దులేరా, ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు. కుళ్ళు కదా. ఇంకేంట్రా జాఫర్ సంగతులు? వసీం నీ గురించే. అరే ఇదేంది ఇది? అరే ఒక్క నిమిషం అంతే. ఇది అరే ఇదేంద్రా? ఇది ఎలుకలు కొరికే. దీంట్లో నుంచి వేలు తీసాడు ఇంద్రా. ఎలుకలు కొరికేరా. వెనకేంట్రా షర్ట్ అంతా తడి ఉంది, తుడుచుకోకుండా వేసుకున్నావు ఏంటి? వాడు తుడుచుకున్నాడు నా టీషర్ట్ తో. ఏం కాదు బ్రో. వాడు నేను బయటకు వచ్చి కాదు, రెస్ట్ రూమ్ లో దాన్ని కింద వేసి నేనే బ్రో పక్కన ఉంది రెస్ట్ రూమ్ లో దాన్ని ఆవిరి కింద వేసి తొక్కాడు, దానికి ఇచ్చాడు. అరే నువ్వు వాడు చెప్పడం అదే వాడు నిజంగా నమ్ముతున్నాడు. అరే బ్రో నా లెక్క పద్ధతిగా ఉండాలి మీరు. యూనిఫామ్ మనకేం చెప్పారు ఇవాళ? మొత్తం యూనిఫామ్ అని చెప్పారు లేదా? మీరు లేదు రే, లేదురా నైట్ యూనిఫామ్. ఒక టీషర్ట్ వేసి కింద ప్యాంట్ మార్చలేదు రే. ఇదేంట్రా? టీషర్ట్ తేవచ్చు కదా అప్పుడు. మరి మీరు చెప్పాలి కదరా. అలా అలా సాగుతుందిరా మీకు? వాడు ఒక్కడే ఫ్యాన్. ప్యాంట్ కూడా మార్చా.
వాడిది నంబూరేగా ఇంకో జత ఆ సుజయ్ కూడా ఇంటికి పోయి వచ్చాడు రా. వాడు మా ఇద్దరికి తెలియకుండా ముందే వాళ్ళే 10 రూపాయలు చాక్లెట్ చేతిలో పెట్టి ఆ డైలాగ్ చెప్పరా అని చెప్పి చెప్పించాడు. నేను ఆ రోజు చూశాను నేను నిన్ను. ఇది రియలైజేషన్. మరీ ఇంతలా పగబట్టావు. నాకు కూడా రూపాయి ఆశ చాక్లెట్ బ్రో మరి రూపాయి ఆశా చాక్లెట్ ఏంటి? సో గైస్ బ్యాక్ టు వైవా డైనింగ్ హాల్ వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా అందరం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాము. బ్రో నీ ముఖం తెల్ల కనబడుతుంది, జూమ్ చేయనా? నేను ఉండేదే తెల్లగా ప్లామ్ ఫేస్ వాష్ వాడి ఈ ఫేస్ వాష్ బ్రో ప్రోడక్ట్ ప్లమ్. బ్రో కావాలంటే కొనుక్కోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం. గాయస్ అరే ఇటు దగ్గర రా, ఇటు దగ్గర అరే రే చెప్పేది తినండి రా రే, అందరు ఇటు రండి రా, ఫ్రేమ్లో రండి రా. గోపాల్ డిన్నర్ సంగతి ఏంటి? యాక్చువల్గా డిన్నర్ అయితే నాకు తెలిసి కాలేజ్లో హాస్టలర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు మాకు కూడా పెడతారని అనుకుంటున్నాం. ఏం చేయలేము. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను తెలుసా. యాక్చువల్గా నేను 24 hours హ్యాకథాన్ అనుకుంది, ఎందుకంటే టీ అలాగే స్నాక్స్ ఇస్తారు అనుకున్నా. వాళ్ళు ఓన్లీ సమోసాలు ఇచ్చారు అంతే. టీ తర్వాత అంట నైట్ టైం అంట, అంటే మేలుకోవడానికి రిఫ్రెష్మెంట్. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రో. బ్రో నేను యూనిఫామ్ లో ఉన్నా. అరే ఐడి కార్డ్ చూసావా? ఫ్రెండ్స్ ఐడి కార్డు బాగుందా? మనమే చేసింది. మీకు ఐడి కార్డు నచ్చినట్టయితే 5 స్టార్ ఇవ్వండి. అరే ఆల్రెడీ పెట్టారా 5 స్టార్ ఇందులో? నేను చూడలేదా 5 స్టార్ ఇందులో? అరే 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 పెట్టింది ఎలిమెంట్ నేనేరా. అయితే ఈ ఐడి కార్డు మీకు నచ్చినైతే #అభిద్ అని కామెంట్ చేయండి. #అభిద్ #అభిద్ అలాగే వద్దులే కానీ హేమంత్ అన్న అని కూడా కామెంట్ చేయండి. హేమంత్ అన్న హేమంత్ అంటే ఇగో ఈ ఇతగాడే. ఇతగాడు తెలుసు, మా బ్లాగుల్లో చాలా సార్లు వచ్చిండు. నేను కానీ అభిద్ ఈ మధ్య లాక్స్ ఎక్కువ తీసేసి మమ్మల్ని మర్చిపోయాడు. మనం ఎందుకు వచ్చాం రా ఈవెంట్ కి? అరే అరే రే అరే రే అరే నువ్వు ఆగరా. ఒక అబ్దుల్ కలాం వచ్చాడు ఇప్పుడు. చెప్పరా అబ్దుల్ కలాం? అరే రే ఏదో చెప్తున్నావు చెప్పి వ్లాగ్ లో మన కొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు. వ్లాగ్ లో కొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు. లాగింగ్ గైస్. చెప్పరా. ఇంట్లో నేను చదువుకుంటున్నానమ్మా అని చెప్పి ఒక టీ షర్ట్ తీసుకుని ఒక బ్యాగ్ తీసుకొని వస్తే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నారు బ్రో వీళ్ళు. ఎందుకని చదువుకుంటారా అని చెప్పి కాలేజ్కి పంపిస్తే రాత్రిపూట చదువుకోవడం మాత్రానికి రండి. ఈ మాటలు మనం మాట్లాడకూడదు గాయస్. మా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే 12456 కాల్ చేయండి. అలాగే కింద #అభిద్ అని టైప్ చేయండి. ఎంత డెడికేషన్ అంటే ఒక్క నిమిషం, ఇక్కడ డెడికేషన్ చూడు. యూనిఫామ్ మీదే ఉంది తను. మార్చుకోవడానికి ఒళ్ళు బరువు. డెడికేషన్ అరే మర్చిపోయా, ఇడి చూడు. ప్రాపర్ యూనిఫామ్ లో ఉంటాను. నైట్ టైం టక్ అంటే అవ్వదు బ్రో. నైట్ టైం టక్ అంటే బ్రో హ్యాకథాన్ ఎలా ఉంది? అవును, నెట్ ఇష్యూ చాలా ఉంది. సో ఎవరైనా కంప్లైంట్స్ చేశారని చూస్తున్నా. షీ హీ దే ట్రియో ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ అన్నమాట. యు గైస్ సిఎస్సి. అరే ఫ్రెండ్ మరి ఎలా? అయ్యా చూడు దరిద్రం కొట్టేస్తుందంట. చెప్పు స్టోరీ ఏంటి? ఫ్రెండ్స్ ఎలా అయ్యారు మీరు? తను నాకు IUCAA. పాప అసలు తెలియక కానీ పెళ్ళి ఉందని తెలుసు. చూడండి కదా దరిదాపుల్లో కనపడే నోరికి టేస్ట్ చూస్తేనే అర్థమైపోయింది కదా. ఈ కురాలతో నాకు సంబంధం లేదు. మానవ జాతిగా నేను కన్సల్ట్ చేయడం లేదు. అందంగా ఉన్నామని క్లోజ్అప్ పెడుతున్నాను. జూమ్ అవుట్ ఉంది. ఒక డౌట్, రాత్రి మొత్తం జాగారం చేస్తారా? నేను చూడుకుంటే స్టేజ్ వెనక్కి ఏదో కట్టలు ఉన్నాయి కదా, సరిపోతుంది. స్టేజ్ మీదేనా?
వీళ్ళిద్దరు స్టేజ్ వెనకాల కట్టిన వెనకాల పడుకుంటారంట. హాయ్ హలో ఫ్రెషెస్ ఫ్లాప్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అందరూ వచ్చేసారా? కాలేజ్లో ఏ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఆహా అంటే లక్ష్మణ్ అన్నే నేను తీసుకొస్తా అప్పుడు దాకా మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. కాలేజ్ ప్రిన్సెస్లో యా నో కొంతమంది ఉన్నారు, అందుకే ఐయూసీ వాళ్ళే ఉన్నారు. IUC వాళ్ళు కాదు, అదే పార్టిసిపెంట్స్. ఒకసారి పంపమంటే పంపిస్తా, చెక్ చేసి రమ్మని. ఒక ఇద్దరు వెళ్ళి చెక్ చేసి చెక్ చేస్తాం. ఫన్ చూసావా పని మీద వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉందో. వెళ్ళమని బాయ్స్ ని హౌ కెన్ ఐ గో? కాదు వాళ్ళిద్దరూ డెడికేషన్ కాదు, ఏమన్నాడు తిరగడమే కదా వెళ్ళేసి వద్దాం అన్నాడు. వాకే కదా. మనం కూడా వెళ్ళిపోదాం. వద్దులేరా మళ్ళీ ఇందా పొద్దు నుంచి వాకే గారా. అదే వాక్ అయినా ఇక్కడ ఈ క్లోజ్డ్ రూమ్ లో ఉండడం కన్నా అక్కడ ఓపెన్ గా ఉండడం మంచి. వాళ్ళిద్దరికి బేసికలీ పని పట్టలేదు. సో గైస్ సెకండ్ హోస్ట్ కమ్ యాంకర్ వచ్చేసాడు. ప్లస్ సాక్ మెంబర్, యా శాక్ టెడెక్స్ యాంకర్, చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ వచ్చింది. చాలా ఏమున్నాయో కూడా తెలియదు. సింగర్, సింగర్, మ్యాడ్ లో ఆర్గనైజర్. కానీ ఇప్పుడు అడక్కో కాదు కాపీరైట్ పడుతుంది. హ్యాకథాన్ గురించి బ్రో మీ opinion. యువర్ ఒపీనియన్. ఈ బయట హ్యాకథాన్స్ వదిలే మనది బేసికలీ కాలేజ్లో ఫస్ట్ టైం హ్యాకథాన్ ఇంత లార్జ్ స్కేల్లో పెడతాం కాబట్టి లేదు. యాక్చువల్లీ హ్యాకథాన్స్ జరిగాయంటే ఐయూసీది ఇదే ఫస్ట్. హ్యాకథాన్స్ జరిగాయి బట్ 24 అవర్స్ జరగాలి. 24 అవర్స్ జరగల. అండ్ ఇంత లార్జ్ స్కేల్లో ఒకే వెన్యూలో ఇంతమంది పెట్టి ఎప్పుడు జరగల. సో కొత్త కొత్త ఇష్యూస్ అన్ని రైజ్ అవుతున్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి ట్రై అది చేస్తున్నాం. బేసిక్ ద మేజర్ ఇష్యూ ఇస్ వైఫై. వైఫై. అది వస్తే అన్ని సార్ట్ అవుతాయి. సో ఇంకా డైరెక్ట్ డిన్నర్ టైంలో కలుద్దాం, ఓకేనా? నేమ్ తెలియదు. వర్షిత, హర్షిత, వినీత. అరే అరే వసీం, అరే పేరేంటి? ఎవరి వర్షిత, హర్షిత, ఇంకా ఏంటో చెప్తున్నారు. అరే అరే వాడు బ్రో చెప్పడం వల్ల చెప్పడం కాదురా. నాకు తెలుసు, ఈ అమ్మాయి పేరు తెలుసు, ఇంకో అమ్మాయి పేరు తెలుసు, ఇంకో అమ్మాయి పేరు కూడా తెలుసు. తిను ట్రియో ఫ్రెండ్స్. నిషిత, హర్షిత, వైష్ణవి, జాహ్నవి. చెప్పాడు. సో ఇంకేముంది, డిన్నర్ టైంలో కలుద్దాం. యా హీ సుజయ్. యా మర్చిపోయా పేరు సుజయ్ అన్నా. ఫుడ్ రివ్యూ. అది 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 అరే అరే ఫస్ట్ టైం రా అన్న సిగ్గుపడుతున్నాడు. అన్న అనురాగ్ లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర సిగ్గుపడ్డాడు, అంటే అమ్మాయిల దగ్గర. అరే ఆన్ లో ఉంది అక్క అది. అన్నా ఫుడ్ రివ్యూ చెప్పన్నా. అందరూ సార్ నువ్వు సిగ్గుపడుతున్నావు అని. సిగ్గుపట్టం విన్నాను. ఫుడ్ అయితే బాగుంది, స్వీట్ ఇంకా బాగుంది. సరే అవుట్ ఆఫ్ 5 నువ్వు పెట్టించుకోలేదు. 4. అరే చెప్పరా. అరే అరే ఏమైంది ఇప్పుడు? కరెంట్ పోయింది. వసీం ఇడ్రా ఇడ్రా. అరే బేసికలీ నన్ను క్వశ్చన్ అడిగా, దానికి ఆన్సర్ ఇవ్వగానే కరెంట్ ఎగిరిపోయింది. ఆ క్వశ్చన్ అంటే మీరే ఆలోచించండి. రే రే ఏంటి ఏంటి రాయం నీ స్పందన ఎలా రాస్తుంటే అలా అవుతుంది bro, అంతే. ఎక్కడ ఫోన్లోనా? అరే కాదా? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. డిపెండ్స్ అపాన్ ఫెయిత్. నీ ఫెయిత్ నా ఫెయిత్. ఫెయిత్ కాదు ఫెయిత్. ఓకే ఫెయిత్. యూ జస్ట్ లెర్న్ ఇంగ్లీష్. అరే వాళ్ళ. సో గైస్ టైం వచ్చేసి 9:15 దాటింది. సో ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే తర్వాత ఇంకో వ్లాగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి. రేపు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ప్రజెంట్ అయితే అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. వైఫై ప్రాబ్లం యాజ్ యూజువల్. కాకపోతే ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది రేపటి బ్లాగ్లో. సో రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.